ఇప్పటికీ పార్టీ మారిన వాళ్ళు కాకనే 230 మంది. 200 అంటే మేము ఆశ పెట్టుకున్నాడు తప్పు కాదు, కోరుకున్నాడు తప్పు కాదు. ఏ అభ్యర్థి అయినా గెలవాలని పాజిటివ్ ఆలోచన చేస్తాడు. మేము అట్లా మాకు 230 ఉన్నాయి, వాళ్ళకి 700 ఉన్నా కూడా కొంత అంటే ఇప్పుడు చూడండి 4-5 జిల్లాలు యునానిమస్ అయింది, 4-5-6 ఎన్నో జిల్లాలు యునానిమస్ అయింది కదా. యునానిమస్ అయిన జిల్లాలో ఎక్కడ కూడా వాళ్ళని ఇప్పటివరకు అంటే యునానిమస్ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాళ్ళని ఇప్పటివరకు ఎంపీటీసీ లోకల్ బాడీ నాయకులు ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయలేవాళ్ళు. అక్కడ బాధపడుతున్నారు. అరే మనకు కమ్సే గెలిచిన తర్వాత కూడా పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మెదక్లో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి పెట్టడం వల్ల వాళ్ళు పలకరిస్తున్నారు మనల్ని, ఈ జిల్లాలో వాళ్ళు పలకరిస్తున్నారు. ఈడ యునానిమస్ కావడం వల్ల మనం అడిగేది దిక్కే లేదు అనే ఫీలింగ్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. అట్లాగే ఇండిపెండెంట్ కొన్ని జిల్లాల్లో కూడా వేసారు, అక్కడ కూడా కొంత వాళ్ళని అక్కడున్న నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ క్యాంపులు ప్రారంభమైనవి, మేము క్యాంపులు నియోజకవర్గంలోనే పెట్టుకుంటున్నాం. మా ఏ నియోజకవర్గంలోనే ఆ నియోజకవర్గంలోనే మేము ఒక 5 రోజులు క్యాంప్ పెట్టుకుంటున్నాం. మేము నియోజకవర్గం మొదలుపెట్టి బయటికి పోతలేము. ఎవరి నియోజకవర్గంలోనే వాళ్ళే అక్కడనే ఉంటారు, ఆడనే క్యాంపు పెట్టుకుంటే వీడినే ఓట్లేస్తాం. 230 ఈరోజు ఆల్రెడీ నేను నిన్ననే చెప్పిన 230 ఓట్లు మేము వేసుకుంటాం. మాకు ఆ విశ్వాసం ఉంది. 230 ఓట్లు కాంగ్రెస్ నాయకులు లోకల్ బాడీ నాయకులందరూ కూడా మాకు ఖచ్చితంగా ఓటు వేస్తారు అనే ఒక విశ్వాసం నాకు ఉంది. ఇంత పెద్ద ప్రయోగం చేసినాక కూడా 230 ఓట్లు మేము నిజంగా మాకు పడని పరిస్థితులలో అది రాజకీయంగా మేము చేసిన ప్రయత్నంలో నేను పర్సనల్గా ఫెయిల్ అయినట్టుగానే భావిస్తాను. ఎందుకంటే నేను నియోజకవర్గాల వారిగా నాయకులను, జిల్లా ప్రెసిడెంట్లను, మళ్ళీ స్థానిక కౌన్సిలర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మండల ప్రెసిడెంట్లతో మేమందరం డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. మా నాయకులు ఇప్పుడున్న నాయకులు ఎవరు బలహీనులు కారు అని బలహీనంగా లేరు, పోరాట దిశలో పోరాట నాయకులుగానే ఉన్నారు. కాబట్టి మేము మా 230 ఓట్లు మేము వేసుకుంటూ ఇంకొక 500 ఓట్లు 600 మిగతా 500 ఎన్ని ఉన్నాయి ఓట్లకు అప్పీల్ చేస్తున్నాం. మేము ఇక మిగతా మాకు 300 పడతాయా, 200 పడతాయా, 100 పడతాయా స్వచ్ఛందంగా ఆశిస్తున్నాము. కాబట్టి చూద్దాం. నిన్న నారాయణఖేడ్లో ఒక మా అభ్యర్థి పోచమ్మ ఆమెని వాళ్ళు కండువ వేసారు మొదటి రోజు, రెండవ రోజు మళ్ళీ మా వాళ్ళు వేసారు కండువ. ఈ అప్ అండ్ డౌన్స్ ఓట్ అయ్యేంత వరకు కూడా ఉంటాయి. ఒట్టు వేయండి, దేవుని మీద ప్రమాణం చేయండి అని అయితే మేము అడగాం. మీ అమ్మ నాయన మీదనో దేవుని మీదనో నువ్వు ప్రమాణం చేయి కాంగ్రెస్కే ఓటేస్తా అని మేము మట్టుకైతే మా నాయకులను అడగం. ఇక మా నాయకులమే అడగనప్పుడు మేము ఎవరిని కూడా అడగం. మేము 230 మా ఓట్లు వేసుకుంటూనే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారు, మేము గెలుస్తామనే ఒక ఆశ అయితే మాలో ఉంది. ఇచ్చి మంత్రుల గుప్పిట్లో అధికారులు పనిచేసే విధంగా పెట్టుకొని ఈ ఎంపీటీసీ సర్పంచ్లను, కౌన్సిలర్లను, చైర్మన్లను, మండపం జడ్పీసీలను డమ్మీగా చేసేసారు. ఇది మీరు చూడండి, ఇదే 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉందా? జిల్లా పరిషత్ సమావేశాలు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జరిగేది జిల్లా పరిషత్ సమావేశాలు. ఇప్పుడు జడ్పీ సమావేశాలు జరుగుతున్నాయా? అసలు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా డమ్మీలు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇగో ఆ ఆఫీసులో కూర్చొని
నేను మా జడ్పీటీసీ వస్తాడు, మా ఎంపీపీ వస్తాడు, మా ఒక ఎంపీటీసీ వస్తాడు. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ టీఆర్ఎస్ఏ కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన దగ్గర పోయిన పీరియడ్ టీఆర్ఎస్ గవర్నమెంటే, ఇప్పుడు టీఆర్ఎస్ జిల్లా పరిషత్ సమావేశాలు ఎన్నైనా చెప్పండి. జిల్లా పరిషత్ సమావేశాలు ఎన్నైనాయి? అసలు జిల్లా పరిషత్ సమావేశాలు జరుగుతున్నాయా? జడ్పీటీసీలు మాకు నిధులు కావాలని అడిగే అవకాశం ఉందా? మండల ప్రెసిడెంట్ మాట్లాడే అవకాశం ఉందా? అసలు ఎంపీపీ సమావేశాలలో వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఛాయ్ తాగుతున్నారు, పోతున్నారు. ఇక ఏ పరిపాలనకి ఏమి వాల్యూ ఉంది కింది స్థాయిలో? అంటే ఈ ప్రజాప్రతినిధులు అందరూ ఛాయ్ తాగడానికే, బిస్కెట్ తీయడానికే ప్రజాప్రతినిధులేనా? అంతే కదా. మండల సమావేశాలు, జిల్లా పరిషత్ మొక్కుబడిగా జరిగే జిల్లా పరిషత్ సమావేశాలు ఎందుకయ్యా అంటే రావాలి, ఛాయ్ తాగాలి, బిస్కెట్ తినాలి, పోవాలి. పోయారు కామెంట్స్ ఏముంది, వాళ్ళు పోవాలనుకున్నా, నా మనసులో ఎవరైతే పోవాలనుకున్నా వాళ్ళే పోయారు. దానికి ఇప్పుడే మీకు అర్థం కాదు, దానికి అంత విన్నారా? టీఆర్ఎస్లో ఎవరెవరైతే పోయారో వాళ్ళు ఎప్పటి నుంచో అని అనుకుంటున్నా, ఇలా సంగతి ఏందిరా నాయన ఎట్లా అనుకుంటా వాళ్ళంతటా వాళ్ళే పోయారు. అది వాళ్ళదేం టెన్షన్ లేదు మాకు, నో ప్రాబ్లం. కౌన్సిలర్లకు కూడా నిధులు లేవు, కౌన్సిల్ కూడా నిధులు లేవు. ఇది అందరు జగమెరిగిన సత్యం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జీవోలు మట్టుకైతే వస్తున్నాయి ప్రతి ఎన్నికకు. ఇప్పుడు బహుశా ఇప్పుడు కూడా హరీష్ రావు మంత్రి, నేను కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలను మేము పెట్టినాం కాబట్టి ఈరోజు హరీష్ రావు ప్రతి నియోజకవర్గాన్ని తిరుగుతున్నాడు. ఆ నియోజకవర్గంలో స్థానిక నాయకులందరితో కూర్చొని నీకు 20 లక్షల ఫండ్ ఇస్తా, మీకు జీవోలు ఇస్తా, ఫండ్ ఇస్తా, మీరు టీఆర్ఎస్కి మన అభ్యర్థిని గెలిపియండి అని అడుగుతున్నాడు. ఈరోజు 2 ఏళ్ల తర్వాత ఆ పార్టీ కౌన్సిలర్లను, ఎంపీటీసీలను, వాళ్ళ నాయకులను పలకరించిండంటే దానికి కారణం ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిని మేము పోటీలో పెట్టడం వల్ల ఈరోజు ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఒక గుర్తింపు వచ్చింది. ఒకవేళ మేము అభ్యర్థినే పెట్టకపోతే అసలు ఇప్పుడున్న వాళ్ళ నాయకులకే ఫోన్లు పోయేటియా? అసలు ఈ క్యాంపులు ఉండేటియా? ఈరోజు ఫ్లైట్లు కూడా బుక్ చేస్తున్నారు. లాస్ట్కి వస్తే మంత్రి స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి రేపు 1వ తారీఖు ఫ్లైట్లు కూడా నార్త్ ఇండియన్ అని, సౌత్ ఇండియన్ అని రకరకాలుగా వాళ్ళకి విహారయాత్ర కూడా ఏర్పాటు చేస్తున్నాడు. కారణం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేము ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టినాం కాబట్టి. నేను పోవడం తప్పంటలే, క్యాంపులు పోవడం నేను తప్పంటలే, వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళ క్యాంప్ పెట్టుకోవడం నేను తప్పంటలే. కానీ ఈరోజు ఆ గుర్తింపు వాళ్ళకు ఆ ఫోన్లు, మంత్రి ఫోన్లు పోయి, మీకు తెలుసు కదా హరీష్ రావు మంత్రి ఎట్లుంటుంది, అవసరం వస్తే గడ్డం పట్టుకుంటాడు, అవసరం వస్తే 10 సార్లైనా ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మేము కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్ల బహుశా అందరి ఫోన్లు పోయి అందరికీ అన్న రా అన్న ఇప్పుడు అన్న అంటాడు అందరినీ. ఎన్నికల ముందు అన్న అంటాడు, ఎన్నికలు అయిపోయాక తమ్ముడు అంటాడు. ఓటేసినాక అన్న, ఓటేసిన తెల్లారి తమ్ముడు అవుతాడు. అంశాన్ని రాజకీయంగా మట్టుకైతే ఉమ్మడి జిల్లాలో మా మెదక్ ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. మా ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ గారిని ఫస్ట్ అడుగుతాం, తర్వాత సీనియర్ మినిస్టరు గీతారెడ్డి గారికి ప్రాధాన్యం ఇస్తాం, తర్వాత మా మండల ప్రెసిడెంట్కు ప్రాధాన్యత, మా జిల్లా ప్రెసిడెంట్కు ప్రాధాన్యత ఉంటుంది.
శాసనసభ్యులకు ప్రాధాన్యత ఉంటుంది, గెలిచినా ఓడినా. నా మట్టుకు వచ్చేసరికి నేను మొదటి నుంచి కూడా కాంట్రవర్సీలో ఈ జిల్లాలో లేను. నేను ఫస్ట్ దామోదర్ గారు, గీతారెడ్డి గారు, సునీత లక్ష్మణరెడ్డి ఉన్నప్పుడు సునీతారెడ్డి తర్వాత సురేష్ శెట్టి గారు తర్వాత నేను అనే లెక్కల్ని పనిచేస్తున్నా. కాదు మీ అందరు కూడా తెలుసు, ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా కాంట్రవర్సీ రాజకీయంగా లేదు. కాబట్టి నేను దామోదర్ గారితో మాట్లాడి గీతారెడ్డి గారితో మాట్లాడి తర్వాతనే ఒక్కరోజు ముందే ఈ నిర్ణయం తీసుకొని మేము అభ్యర్థిని పెట్టడం జరిగింది. వాళ్ళని కొంత బ్లాక్మెయిల్ చేసో భయపెట్టించో తీసుకున్నారు. నేను ఎప్పుడు కూడా పోయే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు, నా దగ్గర నుంచి ఎవరైనా పోతే కూడా వాళ్ళు మంచిగా ఉండనిలే అని అనుకుంటా. కానీ నేను ఎప్పుడు నాకేదో కాంగ్రెస్కి నష్టం కలుగుతుంది, నాకేదో రాజకీయ దెబ్బ తగులుతుంది అనే పరిస్థితి అయితే ఎప్పుడు ఉండదు. అందుకే నేను 2018 ఎన్నికల కనుక ఉంటే కూడా చాలామంది పోయినప్పుడు కూడా ఇప్పుడు సంగారెడ్డి మున్సిపాలిటీ ఉండి నేను ఓడిపోయినాక వెళ్ళిపోయిండు, అయినా నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచినా కదా. కాబట్టి ఆ ఇబ్బంది మాకు ఉండదు. కాబట్టి దాంట్లో మనం పెద్దగా టెన్షన్ పడేది ఏం లేదు. ఏదున్నా ఇప్పుడైతే మా లెక్క ప్రకారం 230 ఉన్నది. ఆ 230 అయితే మా ఓట్లు మేము వేసుకుంటాం. తర్వాత దైవాధీనం ఎట్లా ఎదుటే గట్ట జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.